Hi Andy, I'm Sujatha Stephen and keep watching MedPlus 1 TV for more updates. మన మీల్స్ ఎప్పుడైతే మనం టైంకి తీసుకుంటామో అప్పుడు మన హెల్దీ డైజెషన్ కూడా ఉంటుంది అన్నాం కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మన టైమింగ్స్ అన్నవి ఎలా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మనం ఎంత మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేస్తామో మన బాడీ కూడా చాలా వరకు హోల్ త్రూ అవుట్ ద డే దాని ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ లేకపోతే దాంతో కొంతవరకు ఈ రైజిన్స్ కానీ లేకపోతే ఇట్లా మనం లెమన్ వాటర్ చాలామంది ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అలా ఏదైనా ఫస్ట్ స్టార్ట్ యువర్ డే విత్ హైడ్రేషన్, వాటర్ తీసుకుంటూ చాలా ఇంపార్టెంట్. అలానే వాటర్ తర్వాత మనం ఏదైనా ఎర్లీగా డైజెషన్ బూస్టప్ అవడానికి మీరు గ్రీన్ టీ కానీ లేకపోతే ఏదైనా లెమన్ టీ కానీ లేకపోతే లెమన్ బేస్డ్ వాటర్ కానీ ఇట్లా ఏదైనా తీసుకోవడం వల్ల కొంతవరకు మనకి మెటబాలిజం బూస్టప్ అవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేస్తారో మనం చాలా డిసీజెస్ నుంచి మన శరీరాన్ని మనం కాపాడగలుగుతాం. ముఖ్యంగా డయాబెటీస్, ఒబిసిటీ ఇవన్నీ కూడా ఎవరైతే లేట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారో వాళ్ళలో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ డయాబెటీస్ తర్వాత ఇవన్నీ రావడానికి ఉంటుంది. సో ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన బ్రేక్ఫాస్ట్ కూడా చాలా వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యేవి లైక్ ఓట్స్ కానీ లేకపోతే మల్టీగ్రెయిన్ లేకపోతే జొన్నలు, సజ్జలు తర్వాత గోధుమలు వీటితో తయారు చేసిన న్యాచురల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ప్రాసెస్డ్వి లైక్ మైదాతో తయారు చేసిన నూడిల్స్, పాస్తాస్ లేకపోతే బ్రౌన్ బ్రెడ్స్ లేకపోతే ఇవన్నీ కూడా ప్రాసెస్డ్వి కాబట్టి ఈ కెమికల్తో కూడిన బ్రేక్ఫాస్ట్ల కంటే న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్తో కూడిన మంచి సీరియల్స్తో కూడిన బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక ప్రోటీన్ కూడా మనం బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవాలి. లైక్ ఎగ్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్ కానీ లేకపోతే బాయిల్డ్ శనగలు అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇన్ ద మార్నింగ్. అండ్ బ్రేక్ఫాస్ట్ మనం చాలా వరకు కంప్లీట్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా తీసుకోవడం వల్ల చాలా వరకు మనకి బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద మనకి డే అంతా కూడా రూల్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అలానే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 10 to 10:30 టైంలో ఒక చిన్న స్నాక్ లైక్ ఫ్రూట్స్ లాంటివి లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ లేకపోతే కోకోనట్ వాటర్ ఆర్ సమ్ బటర్ మిల్క్ లైక్ ఎనీథింగ్ విచ్ ఇస్ మనకి అవైలబుల్ ఉందో అలాంటిది మనం తీసుకోవడం వల్ల మనకి స్కిన్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. అలానే మనకి బాడీ కూడా అంటే సడన్గా లో షుగర్స్ అవ్వడం లేకపోతే ఎక్కువ క్రేవింగ్ అయ్యి మనం నెక్స్ట్ మీల్ ఎక్కువ తినే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల ఈ మిడ్ మీల్ స్నాక్స్ చాలా ఇంపార్టెంట్. సో అలానే లంచ్ వచ్చేసి టైంకి 12:30 to 1:30కి లంచ్ తీసుకోవాలి. ఈ లంచ్ కూడా మనం చాలా వరకు ప్లాన్డ్ లంచ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ మోస్ట్లీ లైక్ హోల్ బ్రౌన్ రైస్ కానీ లేకపోతే ఇప్పుడు రిఫైన్డ్ రైస్ కంటే పాలిష్డ్ రైస్ కంటే ఎక్కువ మనకి పాలిష్ తక్కువ ఉన్న రైస్ మార్కెట్లో దొరుకుతుంది. సో అవి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ లేకపోతే రోటీ కానీ అలా తీసుకోవచ్చు. దెన్ దీంతోపాటు ఎక్కువ వెజిటబుల్స్తో కూడిన ఆహారం తీసుకోవాలి. మనకి లంచ్ ఈజ్ ద మెయిన్ మీల్ ఫర్ ద వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ మనకి ప్లెంటీగా ఉండేలాగా చూసుకోవడం. అండ్ దాంతోపాటు పప్పు అండ్ ఆకుకూరలు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలానే లంచ్ తర్వాత మిడ్ ఈవినింగ్ లైక్ 3:30, 4 o'clockకి ఏదైనా మంచి హెల్దీ స్నాక్ తీసుకోవడం లైక్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ చాలా ఉపయోగపడతాయి. నట్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు స్టామినా రావడం, అలర్ట్గా ఉండడం లాంటివి ఉంటుంది. అలానే ఈవినింగ్ కూడా ఎర్లీ డిన్నర్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్ 7-7:30 లోపల డిన్నర్ చేసేస్తే చాలా వరకు మన సిస్టమ్ కూడా మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి హెల్తీగా రివైవ్ అయ్యి దాన్ని చాలా వరకు రీజనరేట్ అవడానికి చాలా టైం ఉంటుంది కాబట్టి మెటబాలిజం కూడా మనకి హెల్తీగా ఉంటుంది. సో ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎర్లీ డిన్నర్ చాలా ఇంపార్టెంట్. అండ్ లైట్ డిన్నర్ తీసుకోవాలి. డిన్నర్ ఎక్కువ హెవీగా ఫుడ్స్ తీసుకోకూడదు. ఆయిలీ ఫుడ్, టూ మచ్ స్పైసీ ఫుడ్ తీసుకుంటే నైట్ మనకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల మనకి నైట్ డిన్నర్ ఎర్లీగా ఉండొచ్చు. ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తిన్నా కూడా బాగానే ఉంటుంది. అలానే పడుకునేటప్పుడు నిద్రకి లైక్ మనకి డిన్నర్కి 2 hours గ్యాప్ ఉండేలా చూసుకోవడం అండ్ పడుకునేటప్పుడు గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం ప్లాన్ చేసుకొని ఎవ్రీ 2-3 hours 4 hours గ్యాప్లో మనం ఏదో ఒకటి తీసుకుంటాం వల్ల బాడీ కూడా హైడ్రేట్ అయి ఉంటుంది. అలానే మన స్కిన్ హెల్తీగా ఉండడానికి తర్వాత డైజెషన్ ప్రాసెస్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది.